వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న ఉద్యోగుల విషయంలో మాత్రం అసంతృప్తి అలాగే ఉంది. దీనికి ప్రధాన కారణం గత సర్కార్ ఉన్నప్పటి నుంచి వారు కోరుతున్న డిమాండ్లే. కొత్త ప్రభుత్వంలో వీటి పరిష్కారం లభిస్తుందని ఆశించిన ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి దసరాకు కనీసం 2 డిఏలు పీఆర్సీ కమిషన్ నియామకంపై ఆయన ప్రకటన చేయాలని ఉద్యోగులు అల్టిమేట్ ఇచ్చారు. రాష్ట్ర పురోగభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పరిశ్రమలు, సాంకేతిక రంగ అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయితే వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ ఆలపర్తి విద్యాసాగర్ ఆరోపించారు. విజయవాడలోని ఏపీ ఎన్జీటీజీఓ హోంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. దసరా కానుకగా కనీసం 2 డిఏలను ఉద్యోగులకు ఇచ్చేలా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక విధాల నష్టపోయారని, ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి ఏడాదిన్నర కాలం సహకరించినప్పటికీ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం చేయలేదని, గత ప్రభుత్వం ఉద్యోగులకు రూపాయలు 27,000 కోట్ల బకాయిలు ఉంచిందన్నారు. నూతన ప్రభుత్వం కొత్త బకాయిలు చెల్లింపు జరిగినప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో సింహభాగం అపీకృతంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్న తక్షణమే దసరా పండుగకు డిఏ ప్రకటించి ఉద్యోగులకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించాలన్నారు. ఉద్యోగులు వేతనాలపై నియమించాల్సిన పీఆర్సీ కమిషన్ కాలపరిమితి 25 నెలల కాల జరిగినప్పటికీ పీఆర్సీ కమిషన్ని నియమించకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సందర్భం తలెత్తలేదన్నారు. ఎప్పుడైనా పీఆర్సీ ఫిట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ పీఆర్సీ కమిటీ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎప్పటి వరకు లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కనీసం ఆర్థికేతర ఇబ్బందులు లేని హెల్త్ కార్డులను సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి లేదన్నారు. వైద్య సేవలు సక్రమంగా అందడం గగనంగా మారిందన్నారు. ఉద్యోగులు ప్రతి నెల 300 రూపాయలు కడుతున్నప్పటికీ వైద్య సేవలు ఎన్ని సంవత్సరాలైనా అందకపోవడం శోచనీయమన్నారు. దీనిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న వారికి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని, పదవీ విరమణ చేసి 4 సంవత్సరాలు అయినా కూడా చెల్లింపులు జరగకపోవడం శోచనీయమని తెలిపారు. గ్రావిటీ విషయంలో, సరెండర్ లెవెల్స్ విషయంలో, మిగిలిన వాటి విషయాల్లో ఉద్యోగులు పాటు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి రావాల్సిన వాటికి జమ అయ్యేటట్టుగా చూడాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నారు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కరోనా సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల పంచాయతీరాజ్ శాఖలో కూడా అమలు చేయాలన్నారు. దసరా పండుగను నిజమైన పండుగగా ఉద్యోగులు జరుపుకునేటట్టుగా చూడాలని కోరారు. ఏపీ జేఏసీ ద్వారా ఉద్యోగులకు మరింతగా సేవలందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మండల జేఏసీలు అక్టోబర్ నెలలో పునర్వ్యవస్థీకరణమవుతాయన్నారు. అక్టోబర్ నాటికి నూతన జేఏసీ కమిటీ ఏర్పడతాయని తెలిపారు. అక్టోబర్ నెలకి జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద ముందుకు రాని పక్షంలో ఏపీ జేఏసీ ముందు వేరే ప్రచారం న్యాయమీ లేదని పోరాటం ప్రత్యామ్నాయమన్నారు.